చిన్న హీరో సినిమా కాదురా, ఇది పవన్ కళ్యాణ్ సినిమా బ్రో. అరే ఒక్కటి కూడా సోల్డ్ అవుట్ కాదేంట్రా, అరే ప్రీమియర్స్ రా ఇవి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఒళ్ళు బలిస్తే నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ పెట్టుకునే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. బలిసిన పిల్ల సైనికుడు ఒకడు. ఎందుకంటే ఈ సినిమా అంటే జగన్మోహన్ రెడ్డికి భయం పెడుతున్న సినిమాకి జగన్మోహన్ రెడ్డికి ఏంట్రా సంబంధం? జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వీళ్ళ అన్నతో పాటు కొన్ని వందల మంది వెళ్ళి సినిమా టికెట్ల రేట్లు పెంచండి బాబోయ్ అని అడుక్కున్నారు. అర్థమైందా? చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి అడుక్కుంటే అన్నలని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి గౌరవంగా పంపిస్తే బయటకు వచ్చి విషం కక్కినటువంటి కుక్కలు ఉన్నాయి ఇక్కడ చాలా. అర్థమైందా? కుక్కలు తిన్న ముద్దకి విశ్వాసం చూపించని గజ్జి కుక్కలు కొన్ని ఉన్నాయి. ఆ గజ్జి కుక్కలు గురించి తర్వాత మాట్లాడదాం. కానీ వీడు నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒకసారి వాడిని చూడండి. మాట్లాడు ఏం మాట్లాడతారు? జగన్ గుచ్చా, ఈ సినిమా జగన్ గుచ్చా అంతే. అది నమ్మ వేసినప్పుడు వాడు అది వాడమ్మ వేసినప్పుడు పెట్టారు. ఏమనాలి సార్ ఇట్టాడు వాడిని? ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని వాడమ్మ వేసిన కొడుకు ఒళ్ళు బలిసి ఇంకా జీ అని స్టార్ట్ అయ్యి చాలా బలిసి ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను మీకోసం. జగన్ గుచ్చా, ఈ సినిమా జగన్ గుచ్చా అంతే. అది నమ్మ వేసినప్పుడు వాడు అది. వీడికి ఏం జరిగిందో తెలియదు. ఇలా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ గతంలో చేసినవి కొన్ని గుర్తుకు రాలేదనుకుంటా. మనోడికి ఎవడో అమ్మనా బూతులు మాట్లాడితే బార్లో తలకాయ పగలగొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు, గుర్తు రాలేదనుకుంటా. ఇంకోటి ఎవడో ఎక్స్ట్రాలు మాట్లాడితే రోడ్డు మీద కొట్టి మాట్లాడించారు, గుర్తు రాలేదనుకుంటా. మళ్ళీ ఈడు కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడాడు, ఈడు కూడా అయింది. కట్ చేస్తే మనోడి జీవితం చూడండి ఏమైందో. నమస్తే అన్న అందరికీ. నేను నిన్న ఈవెంట్కి వెళ్ళా, పవన్ కళ్యాణ్ ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ పొరపాటున నాకు తెలియక మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాను. తెలియక మాట్లాడాడంట. తెలియక మాట్లాడావా? తెలియకని మరి మేము కూడా 4 బూతులు వస్తున్నాయి అనుకోకూడదు. అటు ఇటు 4 కొట్టేసి మరి తెలియక కొట్టావంట. ఊరుకుంటారు మరి? నోరుంది కదా వాక్ కొడతారా? ఉల్ఫా వాగితే ఇలాగే అన్నీ మూసుకొని వచ్చి మచ్చటంగా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఒకసారి చూడండి. రెడ్డి గారిని తిట్టాను, అది ఏదో నాకు తెలియక తిట్టా. సరే అండి జగన్మోహన్ రెడ్డి గారు. అది విషయం. సమాధానం చెప్పటమే కాదు, చెప్పించటం కూడా వాళ్ళకి తెలుసు. శృతి మించితే కంట్రోల్ చేయటం తెలుసు, శృతి మించనంత వరకు తగ్గి ఉండటం కూడా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా హరిహర వీరమల్లు సినిమాని వదిలేద్దామని అనుకున్నారు. కానీ స్టేజ్లు ఎక్కి రెచ్చగొట్టేలాగా మాట్లాడిన కారణంగా బాయ్కాట్ హరిహర వీరమల్లు #బాయ్కాట్ HHVM అనే ఒక #ని ట్రెండ్ చేస్తున్నారు. నాకు తెలిసి టికెట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి కాబట్టి రేపు మార్నింగ్ కూడా ఖాళీగా ఉంటాయి. అంత సీన్ లేదు ఆ సినిమాకి. చిన్న హీరో సినిమా కాదురా, ఇది పవన్ కళ్యాణ్ సినిమా బ్రో. అరే ఒక్కటి కూడా సోల్డ్ అవుట్ కాదేంట్రా, అరే ప్రీమియర్స్ రా ఇవి. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారి కోరుకుంటూ నేనైతే సినిమా చూడను, కానీ మరి మీరంతా వెళ్ళి సినిమా చూడాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే నాకు వర్క్ కొత్త ఆఫీస్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యూట్యూబ్ చూసుకోవాలి, మళ్ళీ కొత్త ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, బోల్డ్ అంత పని ఉంది నాకు. కాబట్టి సినిమా చూడలేను. మీరంతా చూసి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళెవ్వడు హరిహర వీరమల్లు సినిమాని హిట్ కానివ్వరు అన్నది మాత్రం వాస్తవం. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.